అమ్మవారు ఆదిశక్తి దుర్గమ్మ ఎక్కడ పుట్టిందంటే వేట అరే అమ్మవారు ఎక్కడ పుట్టిందంటే నాయన అందరూ పుట్టలేదు ఆ దుర్గమ్మ వార వారన పుట్టినాదా వార పౌర్ణమి ఆ దుర్గమ్మ దేవదేవతోన పుట్టినారే పట్టం కూడా వర్షం వచ్చి దేవుడే ఆ దుర్గమ్మ సర్వశక్తుల పుట్టినాదా సర్వేశ్వరి ఆ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ వరవరణ పుట్టింది వరపుత్రిక దేవదేవతన పుట్టింది దేవి దుర్గమ్మ సర్వశక్తుల పుట్టింది సర్వేశ్వరి కాళికమాత కనకదుర్గమ్మ ఇక్కడ పుట్టిందంటే బిడ్డ అలనాడి కనమందులు బిడ్డ ఏడేడో ఎమ్మ లోకలు ఏలేవాడమ్మ ఏడేడో ఎమ్మ లోకలు ఏలేవాడమ్మ లోకాల శంకరుడమ్మ శంకరుడు భార్య పార్వతమ్మ కాలు లోకాల శంకరుడు కన్నా వారి అమ్మవారి పార్వతమ్మ పార్వతి పరమేశ్వరుడు బిడ్డ ఒకనాటి ఒక రోజు ఆ పార్వతమ్మ వల తేరుకుంటా గులగుల గోసరిల్లుకుంటా ఆ పార్వతినైనా ఏనాడు పంచనగిరుల మీద బాధపడుతున్నది ఆ పార్వతమ్మ పంచనగిరుల మీద బాధపడుతుంటే ఆనాడు లోకాల శంకరుడు కంట చూసిండు అరే నా యొక్క భార్య పార్వతమ్మకు ఏమి బాధ కలిగిందో మరి ఏమి కట్టము కలిగిందని చెప్పి లోకాల శంకరుడు ఆ పార్వతమ్మ దగ్గర ఏరవస్తున్నాడా పార్వతమ్మ వేడి ఏరవచ్చిన శంకరుడు ఏమంటున్నాడే ఏమే నా భార్య పార్వతి మరి పంచనగిరుల మీద నీకేమి బాధ కలిగింది నీకేమి కట్టము కలిగినమ్మా మరి ఎందుకోసం బాధపడుతున్నావు అవు కట్టం ఉంటేనో చెప్పుకోవమ్మా ధనం ఉంటే నేను దాడుకోవమ్మా సాలడి వదమే వాలిపోయి ఉన్నదా చిన్నలాడి ముఖము చిన్నపోయి ఉన్నదో అక్కడగల్లమ్మ కావమ్మ కట్ట కారణము ఏమి బాధ నీకు కలిగిన పంచనగిరుల మీద ఎందుకు బాధపడుతున్నావమ్మా భగవాడు పాత్ర ఇతరు శత్రు నీకేమి కలిగింది అవసరాడి ముఖం వాలిపోయి ఉన్నది చిరగలాంటి ముఖం చిన్నవి ఉన్నది అడగల ఒక కట కారణం ఏందమ్మా నీకేమి బాధ కలిగే చెప్పవే పార్వతి అన్నప్పుడు ఆనాడు అమ్మవారు పార్వతి ఏమంటున్నది ఓ నాదో అయ్యా ప్రాణనాదా ప్రాణేశ్వర నాకు బట్టలు లేక బాధ లేదయ్యా రైగలు లేక నాకు రంది లేదు నా కచ్చిన కట్టబడినవనాదా ఏమంట ఎప్పుడు నాదో ఆడదానై నేను పుట్టి అవతారం ఎత్తిన గాని ఓనాల ప్రాణేశ్వర నేను ఆడదానై పుట్టిన అవతారం ఎత్తిన గాని నాకు అమ్మని పిలిచే పిలుపు లేదాయే నాకు నిన్ను నాన్నలు పిలిచే కూతురు లేదాయే ఓనాదా మరి ఇప్పటికైనా ఎప్పటికైనా పెళ్లివైనా పిన్నటమైనా ఆటమైనా పాటమైనా ఏమంటారు సరోజనవా అడరే సరోజనమ్మ నిజమే నీ సరోజన సరోజనమ్మ నువ్వు చెప్పి నేమే తల్లి ఎక్కడ పోయిన ధరణాన్ని ఆగభోగ్యాలు అడగవరమ్మ కానీ ఈనాడు కొంతమంది ఏమన్నారు ఈ చీర ఎక్కడ కొన్నావు ఈ నగలు ఎక్కడ చేయించినావు ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టించినావు కానీ చెప్పి ఎన్ని ప్లాట్లు కొన్నామని అడుగుతున్నారు కానీ వెనకడి కాలం అంది బిడ్డ ఇక్కడ వేయడం కానీ పేరు అడిగేది పేరు తర్వాత అవ్వ నీ కడలో ఉన్న పిల్లలు ఎంతమంది బిడ్డలు ఎంతమంది కొడుకులు ఎంతమంది అని అడిగేది మరి ఆనాడు ఆ పార్వతమ్మ ఏమన్నది ఓ ప్రాణేశ్వరం నేను పెళ్లి పోయిన ఆటవైనా పాటవైనా కానీ ధనధాన్యం వడతల సిరిసం లాగవగలు అడగలేరు మరి కడుపులో పుట్టిన పిల్లలు ఎంతో అడగబట్టే మరి నాకు కడుపులో పుట్టిన పిల్లలు లేకపోయారు నా కడుపులో పుట్టిన బాల లేకపోయే మరి బాల లేదని బాల ఎట్లా ఉన్నది అందు పిల్లలు లేదా నిన్న పిల్లట్లు ఉన్నది ఒక బంగ్లాలు లేకుండా నాకు బంగ్లా ఉంటాను నమ్ముతారు కానీ మరి కడుపులో పుట్టిన పిల్లలు లేకుండా ఉన్నదంటే నమ్ముతారా?
ఇలా రేపు వెళ్తుంది. అరే ఓ నాద ప్రాణేశ్వర, ఆ రాయి పుట్టి అవతారం అయితే నాకు అమ్మని పిలిచే బిడ్డ కావాలి, నాన్నని పిలిచే కూతురు నీకు కావాలయ్యా. నాకు ఆడపిల్ల లేని ఇల్లు అడగ దోషం ఉన్నది, ఊరాడి లేని ఇల్లు కూసున్న దోషం ఉన్నది, దర్వాజ లేని దండ దోషం ఉన్నది నాదా. ఓ ప్రాణేశ్వర నాకు ఫలము కావాలన్నదమ్మా. ఆడపిల్ల పార్వతి పార్వతమ్మ నాయన ఆడపిల్ల ఫలం ఏనాడు కోరిందో ఆనాడు లోకాల శంకరుడు ఏమన్నాడు, అరే ఇన్నలేని నా పార్వతి ఆడపిల్ల ఫలము కోరింది, మరి పార్వతమ్మ గర్భమందు ఉట్టేది నల్లవశమ తప్ప మరి ఎవరు లేరు, మరి ఆడపిల్ల ఫలము కోరబట్టే మరి ఎంతో మంది అడిగిన వాళ్ళకు సంతాన ఫలం ఇచ్చిన నా యొక్క భార్య బదులు నేను తప్పకుంటే ఫలం ఇస్తానని చెప్పి ఆనాడు లోకాల శంకరుడు ఏమంటున్నాడమ్మా, ఏ పార్వతి శివుని భార్య శివుని మాతవు నీవమ్మ, నువ్వు ఆడపిల్ల ఫలం ఏనాడు కోరినావు, ఫలము మనకు రాసి పెట్టున్నది కానీ మనకు ఫలము రాసి పెట్టున్నది కానీ ఫలము కలగాలంటే ఓ పార్వతమ్మ మనకు ఆడపిల్ల ఫలము రాసి పెట్టున్నది కానీ ఆడపిల్ల ఫలము కావాలంటే తాత నాటి నోవు ఉన్నాయి, తండ్రి నాటి పూజలు ఉన్నాయి, గంగ పూజలు ఉన్నాయమ్మా, గౌరి నోవులు ఉన్నాయమ్మా. ఆ గంగ పూజలు చేస్తే గౌరు నోవు తప్పకుండా మనకు ఆడపిల్ల ఫలము కలుగునని ఆనాడు లోకాల శంకరుడు చెప్పంగా అమ్మవారి పార్వతమ్మ చూసిన ఏమి చేసింది. ఓనాథ ప్రాణేశ్వరం, ఏ పూజలైనా ఏ నోములైనా ఏ మొక్కులైనా ఎన్ని రోజులైనా ఎంత ఖర్చైనా ఎంత కష్టమైనా ఆ పూజలు చేస్తా, ఆ నోముతా. అవు గంగ పూజలు అన్నావా నాదా, నేను తప్పకుండా చేస్తా అని చెప్పి అమ్మవారు ఆ పార్వతమ్మ ఏ రంగలేసేనా ఎండి మాని మాణిక్యాలు మంగళారాతోనే మంగళారత పట్టించుకొని మరి గంగ పూజకు కావాల్సిన గౌరమ్మ నవ్వుగా చెప్పి ఒక చెరువు చేత పట్టింది. అలనాడు ఆ పార్వతమ్మ ఏనాడు పూజలు గడతారని చెప్పి ఆ సమయంలో అమ్మవారి పది ఏమన్నది, నాదా ప్రాణేశ్వర గంగ పూజలు అన్నావు, గౌరి నవ్వులు అన్నావు, మరి 7 గంగలు 14 గంగలు ఉన్నాయి, 7 గంగల్లా 14 గంగలు మరి 3 గంగలు కలిసే కాడ ముక్తేశ్వరి గుళ్ళ కాడ మనం గంగ పూజలు చేస్తా ఉన్నాడమ్మా. 3 గంగలు ఎక్కడికి వస్తాయమ్మా, అది ఎవరన్నారు ఇప్పుడు కాళేశ్వరం పాతకాలం ఏంటిది, గంగలు నదులు కాదు నేను అడిగేది గంగలు. త్రివేణి సంఘం అంటే 3 కలిసి కానీ త్రివేణి సంఘం అంటారు. ఎవరన్నారు అంటున్నా ఇప్పటికైనా ఎప్పటికైనా ఏమంటారు, కాశీకి పోకుండా కానీ కాళేశ్వరం పోవాలంటారు. గంగలు వేరు, నదులు వేరు, సముద్రాలు వేరు, మళ్ళీ మీరు మళ్ళీ ఏం చెప్తారు అని అడిగిన. ఫస్ట్ మాకు ఇష్టమైన సర్వదా చెప్పింది, సరస్వత మీ పేరు శ్రవంతమ్మ చెప్పింది నిజమే తల్లి. అగో గంగలు అంటే కాళేశ్వరం దగ్గర ఉంది, ఇళ్ళ కలుస్తాయి. మరి ఆనాడు శివ పార్వతులు మరి 12 గుర్ర రథం ఎక్కి ఎంటి కైలాసం నుంచి భూలోకపట్నం ఎర్ర వస్తున్నారు. అరే పేరు కాళేశ్వరం ఈ నర్తనే గంగస్థానం ఆనాడి కాలమందు ఆ శివ పార్వతులైన సత్యపురుషులు ఒక 12 గుర్రాల రథం ఎక్కి ఎందుకు ఎత్తున్నాడు 12 గుర్రాల రథం ఎక్కి వేట కాళేశ్వర నగరం ముందు చేరవస్తున్నారా. 3 గంటల వచ్చే కాడ కాళేశ్వర నగరం అందు బిడ్డ 12 గుర్రాల రథం ఎక్కి ఆ శివపర్వ ఏనా రథం చేరవచ్చిండ్రు. అవి చూడు బిడ్డ ఆ రథాన్ని ఏనాడు గంగ ఒడ్డుకు ఆపి మరి
గంగ పూజలు అంటే గౌరు నువ్వులు అంటే ముందుగా గంగ స్నానం చేయాలి అని చెప్పి ఆ శివపార్వతులమ్మ పారెడి గంగల్ల ఆ పార్వతి పరమేశ్వరుడు తడిబట్టాయమ్మ తానాలోయమ్మ తానాలోయమ్మ పారెడి గంగల్ల పార్వతి పరమేశ్వరుడు గంగ తానాలే పారేటి గంగల మీద పార్వతి పరమేశ్వరు బిడ్డ తడిబిడ్డ స్నానం చేస్తున్నారు స్నానం చేసి గడియల్ల పెట్టు శంకుడిని పల్లజలలో పుట్టింది చెవిట ఆ శంకుడిని పల్లజలలో పుట్టిన చెవిట అయినా ఈనాడు బయటికి వెళ్తున్నది మరి పార్వతమ్మ ఒళ్ళు మైల అగో శంకుడిని చెవిటనైనా పార్వతమ్మ ఒళ్ళు మైల ఈనాడు ఎల్లంగా ఆ చెమటతోటి ఒళ్ళు మైల అయింది ఆ మైల మట్టి ముద్ద అయింది మట్టి ముద్దవాంగా అగదుడు అవలారం ఆరేటి గంగలోన అవి ఏనాడు కొట్టుకపోతున్నదమ్మా ఇప్పటికైనా ఎప్పటికైనా అవలారం అక్కలారా భార్య నీళ్ళలో ఏనైతే మట్టి ముద్ద ఎత్తే మట్టి బొమ్మ వేసినా కానీ కరిగిపోతుంది మట్టి వేసినా కరిగిపోతుంది కానీ శంకుడి చెవిటలో పుట్టింది అగో పార్వతమ్మ ఒళ్ళు మైల ఏనాడు కలయికతోటి ఆ మట్టి ముద్ద అయింది ఆ పారేటి గంగలు చూసినవా నీళ్ళలో నీళ్లు కలతలేదు దారిలో దారి కలతలేదు అగో తెప్పల తేలాడిపోతున్నదమ్మా ఒక పడవ మాదిరిగా తెప్పల తేలాడిపోతున్నది మరి తేలాడిపోయిన సంగతి ఎక్కడ ఉండంగా ఇక్కడ సతిపురుషులు శివపార్వతులు తడిబడ తాను చేసి పొడి వస్త్రం కట్టుకొని మరి గంగమ్మ గౌరమ్మ గద్దెలు కట్టాలి మరి గంగమ్మ గౌరమ్మ గద్దెలు ఎట్లా కట్టాలి ఏం పేరు తల్లి అడుగుడా శ్రావణమ్మ చెప్తాలి అందరూ చేసి చెప్తాలి గంగతాం మీరు ఎప్పుడా ఎట్లా కడతారు సిమెంట్ కంకణ మట్ట ఎట్లా కడతారు తల్లి అదే ఇసుక వరాలి కానీ ఎట్లా కడతారు ఇప్పటికైనా అప్పటికైనా అవలారా భార్య భర్తల ఇద్దరు సతిపురుషులు పోయినప్పుడు 5 దోశలు ఇసుక తీస్తారు ఇసుకతో కట్టేటి గంగమ్మ గద్దెలు కడతారు గౌరమ్మ గద్దెలు కడతారు కడతారా గంగమ్మ గద్దెలు అంటారు గౌరమ్మ గద్దెలు అంటారు తల్లి ఆనాడు ఆ శివపార్వతులు 5 దోశలు ఇసుక తీసిండ్రు గంగమ్మ గద్దెలని గౌరమ్మ గద్దెలని గద్దెలు కట్టుకొని ముచ్చాల ముగ్గులేసి పంజల పట్నాలు వరుసుకొని అమ్మవారు ఆ పార్వతమ్మ గంగ పూజలు అంటే గౌరమ్మలు కావాలి మరి గౌరమ్మలు చేయాలని చెప్పి ఆ పార్వతమ్మ పచ్చని ఆకుల పసుపు పోసింది పసుపుతో వేసి మరి పసుపుతో వేసేటి ఆ గౌరమ్మలమ్మ ఆ పార్వతమ్మ మీరు గంగస్వామి ఎన్ని ఎత్తుంది తల్లి గౌరమ్మలు ఇంకా ఒకటేనా అదే ఒకటేనా మూడా మూడు చెయ్యం మరి ఒకటే వేసి ఇట్లా గంగమ్మ గౌరమ్మ అని పెట్టాను ఎన్ని చేస్తారు ఒకటా రెండా మూడా ఒకటి వేసుకో చెప్తాలి గంగ పోతున్నట్టు గౌరమ్మని ఎట్లా చేస్తాం ఎన్ని చేస్తారు ఎన్ని మూడు పెడతాం ఆ గౌరమ్మని ఏం చేస్తారు ఏం రాసుకోరా మీరు రాసుకుంటాం అదే రాసుకో తీసి పెడతారా ఫస్ట్ పసుపు రాసుకుంటాం గంగమ్మ గౌరమ్మని అయితే ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ గంగ స్నానం అయినప్పుడు 2 గౌరమ్మలు చేయాలి అప్పుడు ఎన్ని 2 చేయాలి ఇప్పటికైనా ఎప్పటికైనా గంగమ్మ గౌరమ్మ గద్దెలు కట్టినప్పుడు గంగమ్మ గౌరమ్మ గద్దెలు కట్టినప్పుడు 2 గౌరమ్మలు చేయాలి తల్లి గౌరమేమో రాసుకోవాలి పిల్ల గౌరమ్మను సొప్పగిల్ల పల్లకి లోపల సాగనంపాలి అవి వయమ్మలు తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అంటారు ఆనాడు ఒకళ్ళ పార్వతమ్మ 2 గౌరమ్మలు చేయంగా ఒక శంకుడేమో పట్నం మీద పెట్టిండు గౌరమ్మను ఒక గౌరమ్మనేమో గద్దెల మీద పెట్టిండు 2 గౌరమ్మలు చేస్తారు ఇప్పుడు గద్దెల మీద గౌరమ్మను పెట్టి పట్నం మీద గౌరమ్మ పెట్టి అమ్మవారు దేవి ఆనాడి కాలం మంది బిడ్డ గంగ పూజలు అమ్మ గౌరు నోముతున్నారా అమ్మ పూజలు సొప్పగిల్ల పల్లగిలో గౌరమ్మను కూర్చుంటే పెట్టంగా మరి గద్దెల మీద గౌరమ్మను కూర్చుంటే పెట్టంగా 10 పప్పది 5 6 పూజలు కడుతున్న సమయం అందులా ఇది 7 చిత్రమమ్మ ఇది 7 మైవలమ్మ శివపార్వతులు చేసేటి గంగ పూజల సంగతి ఇక్కడ ఉండంగా అక్కడ చూడు బిడ్డ శంకుని చెవటతోటి పార్వతమ్మ ఒళ్ళు మైల మట్టితోటి మల్లు మైల అంటే నత్త మట్టి ఆ ఒళ్ళు మైల చెవట ఏనాడు కలిసిందో ఆ మైల మట్టి బొమ్మ తెప్పాల తేలాడుకుంటూ పోతున్నది నీళ్ళల్లో నీళ్లు కలవకుండా దారులు కలవకుండా ఆ మట్టి బుద్ధ ఏనాడు తెప్పాల తేలాడిపోతుండే ఇది 7 చిత్రమమ్మ అరే
శంకరుడి శివుడలో పుట్టినవి మట్టి బొమ్మ పార్వతమ్మ ఒళ్ళు కలిసిన ఆ మహిళ మరి అట్టుగా పోతే ఏమి అని చెప్పి ఆనాడు ఆ మొట్టి మేము మాయ బొమ్మ చేద్దాం లోకాల శంకరుడు పార్వతమ్మకు వాడిపిల్ల పొలం ఇస్తున్నా అని చెప్పి అవు కన్న తల్లిని వేడుకుంటున్నాడమ్మో ఏ కన్న తల్లి ఎవరు శంకుడు తల్లి ఎవరు శంకుడు కన్న తల్లి ఎవరు బ్రహ్మ విష్ణు శంకుడు కన్న తల్లి ఎవరు నీవే తల్లి సరోజనవ్వ త్రిమూర్తులు కన్న తల్లి బ్రహ్మ విష్ణు శంకుడు కన్న తల్లి ఆది పరాశక్తి ఆనాడు లోకాల శంకుడు ఏమన్నాడు అరే రే నా యొక్క శివడల పర్వతం ఉల్లువల ఉన్న ఈ మట్టి బొమ్మకు మన కన్న తల్లి పార్వతి మా కన్న తల్లి ఆది పరాశక్తి అవతారం చేత నాకు ఈ మట్టి బొమ్మకు ప్రాణం పోస్తా జీవం యొక్క పార్వతమ్మకు ఆడిపిల్ల ఫలమిత్తున అని చెప్పి లోకాల శంకరుడమ్మా ఆది పరాశక్తిని వేడుకుంటున్నాడమ్మో ఆది పరాశక్తి కాయ కట్టము వచ్చే మా కన్న తల్లి మమ్మీల తల్లి ఆది శక్తి నీవే అమ్మవారు నీవే లోకమాతవు నీవే నాకు సృష్టికి మూలమమ్మా భూమాతవు నీవేనమ్మా ఆది పరాశక్తి అమ్మవ పోచమ్మ నువ్వే మైసమ్మ నువ్వే పార్వతమ్మ నువ్వే పరమేశ్వరు నువ్వే ఓ కన్న తల్లి ఆది పరాశక్తి రావమ్మని ఆనాడు లోకాల శంకుడు కన్న తల్లి ఆది పరాశక్తి వేడుకోవంగా ఆ కన్న తల్లి ఏనాడు కంట చూసి ఓ కొడుక ఓరి లోకాల శంక నువ్వేమి బాధపడవకు పార్వతమ్మ వడి లోపల పార్వతమ్మ వడిలోనా ఈ కలియుగ మందు నేను కనకదుర్గమ్మ ఉట్టేనున్నదన్నదమ్మా దేశాల దేవుడే రాజ్యాల రకడంబ పేరు తల్లి పెద్దారు కలియుగ మందు లోపల కనకదుర్గమ్మ పుట్టే గడియలు అవుతుందని చెప్పి అలనాడు ఆది పరాశక్తి ఆ శంకుడి శివుడు పెట్టి ఆ ఒళ్ళు వైల మట్టి బొమ్మకు అగో ప్రాణమై అగో జీవమై ఏనాడు మహిమలు చూపుతున్నదమ్మా మరి ఆ మట్టి బొమ్మకు ప్రాణం పడంగా జీవం పడంగా రే మరి నా తల్లి పార్వతి అన్నప్పుడు మరి పార్వతం ఒడిలో ఉన్నప్పుడే నేను బిడ్డనైతాను అవునా కదా అని చెప్పి ఆది పరాశక్తి మహిమ చేత ఆ మట్టి బొమ్మ పారేటి గంగల కొట్టుకపోయిన ఆ ఒళ్ళు మైలు ఏనాడు ఎదురెక్కుతున్నదో ఏటికి ఎదురెడుతున్నది పారేటి గంగల ఎదురెక్కుతున్నది అరే రే ఆ మట్టి బొమ్మ ఎదురెక్కుదామంటే తరమైతలేదు అయ్యో భగవంత మరి ఇట్లా అయితే నేను ఎన్నడూ చేరవాలి నా శంకర్ దగ్గర నా తల్లి భర్త దగ్గర నేను ఎప్పుడు ఎట్లా పోదునని ఆ మట్టి బొమ్మ ఈ పారెడి గంగల తొందరగా పోవాలంటే మరి పుట్టు అన్నది పుట్టక మంత్రాలు పుట్టక ముందు లేచింది పుట్టెడు మంత్రాలు పెరుగ ముందు లేచిన పెరిగిన మంత్రం పెద్దల మంత్రం మరి పారేటి నీళ్ళ తొందరగా పోవాలంటే మనిషికి తరమా పడవ తరమా పారే నీళ్ళు ఇట్లా పోతాయి కదా స్పీడ్గా ఎదురెక్కుదామంటే పడవకు మనిషికి తరం అవుతుందా పడవకు తరం అవుతుందా చెప్పే రాజన్న ఎవరంటే పడవ ఎక్కుతుందా పారే నీళ్ళ ఎక్కది మనిషి తరం అవుతుందా మనిషి తరం అవుతుంది ఎదురు ఎక్కుతాడు మనిషి ఎక్కుతాడా ఇట్లా నడితేనే కొట్టుకపోతాడు ఎదురు ఈత ఈత కొట్టుకుంటా పోరా ఎదురెక్కరా నీళ్ళు స్పీడ్ పోతే ఇటు ఈత పోతుందా సుగుణావా చెప్పుతాలే చెప్పే పడవెక్కుతుందా ఏదెక్కుతుంది పారే నీళ్ళ ఎదురెక్కాలంటే దేనికి తరం అవుతుంది పాముక ఎవరా నిజమే తల్లి సుగుణావా పారేటి నీళ్ళ ఎదురెక్కాలంటే సాపుకు తప్ప దేనికి తరము కాదు తొందర పోవాలంటే అవి ఏ పడవ పోదు ఏ మనిషి పోడమ్మా ఏ పాము పోదు ఏ జీవరాశి కూడా పోదు సాప పారేటి గంగల ఎదురెక్కుదామంటే సాపుకు తప్ప దేనికి తరము కాదు మరి అలనాడు దేవత ఆ మట్టి బొమ్మ ఏమనుకున్నది ఈ మట్టి బొమ్మ అవతార కొద్ది నేను ఎప్పుడు చేరబోవాలని చెప్పి అప్పుడు పుట్ట ముందు పుట్టడం మంత్రం పెరిగిన మంత్రం అవి ఆదిశేతి అమ్మవారు దేవత దుర్గమ్మ మహిమ చేత అరే పుట్టు అంటే అగో మస్తయ్య అవతారమమ్మా మస్తయ్య అవతారం నాకు చేప అవతారమే తల్లి ఎత్తినారమ్మా మస్తయ్య అవతారము దేవుడు ఎత్తినారమ్మ పారెటి గంగల్లా వాయి దేవత చేప అవతారము ఎత్తుకొని ఏటి కోయమ్మ ఎదురు ఏదవుతా ఉన్నదా తల్లి దేవుడు పోవంగా దేవత పోవంగా మూడు గడియల్లా మరి శివ
ఐదో యామట అంటే బిడ్డ 5 గడియల్ల ఆనాడు గంగ పూజలు చేస్తున్న గౌరవం ఉంటున్నాం ఈనాడు దేవత మట్టి బొమ్మ మహిబొమ్మ ఆది పరాశక్తి అవతారం చేత ఒక సాబి అవతారం ఎత్తుకొని ఒక గడియకు ఒక యామట దారింది, రెండో గడియకు 2 యామట వెయ్యింది, ఒక మూడో యామట బిడ్డ మూల మలుపులు కాడ ఒక 3 గడియల్లో మూల మలుపుల కాడ చేపలు పట్టేవాళ్ళు బెస్తవాళ్ళు ఆ మడుగుల కాడ మూల మలుపుల చేపలు పడుతున్నారు. 7 బెస్తవాళ్ళు ఏనాడు చేపలు పడుతున్న సమయంలో అలనాడు ఆ దేవత దుర్గమ్మ అది పరాశక్తి ఏనాడు అది ఎత్తారలో పోతుంది. అరే ఇప్పటికైనా ఎప్పటికైనా ఒర్రె పంట వాగపడ ఇట్లా ఎక్కి చేపలు ఏర్పడతాయి చూసినా చేపలు పడతారు లేదా అంటే ఇట్లా వరదలు కానీ కాలువలు కానీ ఇట్లా ఎదురెక్కితే చేప కనబడతారు దిగిపోతే కనబడదు. ఆనాడు ఆ బెస్తవాళ్ళు ఎదురెక్కుతుంటే చేపలు కంట చూసిండ్రు. ఆ దేవత చేపలు కంట చూడంగా అవు ఆ బెస్తవాళ్ళను వాళ్ళ లోపల బిడ్డ అవు సిక్కినాదమ్మ దేవుడు వాళ్ళ లోపల ఆ దేవత శాప వాళ్ళ లోపల చిక్కంగా ఇంకా నేను పుట్టలేదు, ఇక నేను విరగలేదు, నాకు ఇంకా రూపం రాలేదు. మరి నేను సాప అవతార కొద్దీ నేను పోతుంటే ఈ బెస్తవాళ్ళ వాళ్ళ లోపల నేను ఎక్కిన అరే నేను సాప అవతార కొద్దీ నేనున్నా కాబట్టి మరి నా ఒట్టుకి నన్ను ఎత్తే నా ప్రాణం వెళ్ళిపోతే నా జీవనం వెళ్ళిపోతుంది. నేను దేశాల దేవుడు ఎప్పుడు కావాలి, రాజ్యాల రగడ మా పెద్దలు పెద్దలు ఎప్పుడు కావాలి అని చెప్పి ఆ దేవత సాప అయినా అగో ఏమంటున్నదమ్మా అరే బెస్తవాళ్ళు నన్ను ఒట్టుకు తీయకముందు నేను శరణు కోరుకుంటా నన్ను కాపాడమని అంటానని చెప్పి ఆ దేవత సాప ఏమన్నది ఆ బెస్తవాళ్ళని శరణు కోరుతున్నదమ్మా ఏ తీరు కోరుతున్నది. అరే రే ఈ బెస్తవాళ్ళు అంటే ఎవరు కాదు, నా తండ్రి శంకుడు అవుతున్నప్పుడు నా తల్లి పరది అయినప్పుడు నా చిన్నమ్మ గంగమ్మ, మరి గంగమ్మకు ఆడిబిడ్డ ఎవరకు బెస్తవాళ్ళకు ఆడిబిడ్డ గంగదేవి బెస్తవాళ్ళకు ఆడిబిడ్డ అంటే మా చిన్నమ్మ గంగమ్మ. అగో చిన్నమ్మ గంగమ్మ అయినప్పుడు ఈ బెస్తవాళ్ళు నాకు మేనమామలు వరుస ఉన్నది అని చెప్పి ఆ దేవత సాపైన వాళ్ళ లోపల ఉండంగా అగో మామలని మాట్లాడుతున్నదమ్మా. ఆ సాప మాట్లాడుతుంటే ఆ బెస్తవాళ్ళకు అరే రే ఇది దయ్యం కావచ్చు భూతం కావచ్చు, మరి సాప భాష సాపకి ఏర్పాటు, మనిషి భాష మనిషికి ఏర్పాటు, పాము భాష పాముకి ఏర్పాటు, ఏ జీవి భాష ఆ జీవికి ఏర్పాటు. అవునా? మరి సాప ఎప్పుడు మనిషి మాట్లాడడం చూసినావా? మరి ఏం చేద్దాం? అరే ఆ బెస్తవాళ్ళు ఏమనుకున్నారు, ఇది దయ్యం కావచ్చు భూతం కావచ్చు, ఎవరి నువ్వే ఏమిటివే ఆడదాడా ఎవరింటి పిల్లవే నువ్వు దయ్యానివా భూతానివా కావాలివా భూమివా మామూలు అంటున్నావు, మా చెల్లె బిడ్డను అంటున్నావు, మా అక్క బిడ్డవా మా చెల్లె బిడ్డవా నీకెవడు మామ అని చెప్పి ఏడులో వాడు పెద్దవాడు బెస్తబోడు అన్నాడు. అప్పుడు ఆ దేవత సాప ఏమన్నది, ఓ మామలారా ఇంకా నేను ఉండలేదు, ఇంకా నేను విరగలేదు, నాకు ఇంకా రూపం రాలేదు, కానీ నేను దేశాల దేవుడైన రాజారామ పేరు పెద్దన్నది కలియుగ బంధు కనక దుర్గమైన ఉట్టిందండి మామలారా నన్ను వదిలిపెట్టుండ్రి మామలారా. అగో నా తండ్రి శంకుడు నా తల్లి పార్వతి నా చిన్నమ్మ గంగమ్మ అంటే మీకు ఆడిబిడ్డ కాబట్టి ఆడిబిడ్డను నీ బిడ్డను నేనున్నా. ఆడిబిడ్డ ఏమైతుంది మేనగోళ్ళు ఉన్న మామలారా అని చెప్పి తండ్రి పేరు తల్లి పేరు ఏనాడు చెప్పిందో ఆనాడు బెస్తవాళ్ళు నమ్మిండ్రు. అరే రే మా గంగదేవి మా ఆడిబిడ్డ, మరి ఆడిబిడ్డ బిడ్డ అన్నప్పుడు నమ్మాలి. మరి నా తండ్రి శంకుడు అంటే శంకుడు బావ కావాలి, అక్క పార్వతమ్మ. అరే రే చూసినవా మరి తల్లిదండ్రుల పేరు చెప్పింది, మా అక్క బావ పేరు చెప్పినా అని చెప్పి ఆ బెస్తవాళ్ళు సరే నువ్వు మామూలని ఎప్పుడు అన్నావు, నేను మేనవాళ్ళు అంటున్నా. ఏమైనా మేనగోడలా సాప అవతార కొద్ది నువ్వు దొరుకుతుంది, ఏదో మట్టి బొమ్మ బంగారు బొమ్మ ఇంకో రకంగా దొరికితే వదిలిపెడదు. మరి ఇప్పటికైనా ఎప్పటికైనా బెస్తవాళ్ళు చేపలు పడితే వదిలిపెడతారా? పట్ట చేపలు వదిలిపెడతారా? అది అమ్ముడు పోకుండా కానీ మంచిగా తెచ్చి ఆరేస్తారు. ఆరేస్తే ఏమవుతుంది కూర పంచుతుంది. మరి ఆ బెస్తవాళ్ళు ఏమన్నారంటే ఏమేమైనా నేను వదిలిపెడతా మాకేమి లాభం అమ్మా, నేను అమ్ముకుంటే పప్పు ఉప్పు చింతపండు కారం ఏదో వస్తుంది, లేదంటావా ఆరేసుకున్నా కానీ అరుగులు అయితే కూర పని చేస్తాం, నిన్ను వదిలిపెడతా మాకేమి లాభము అని ఆ బెస్తవాళ్ళు ఏనాడు అడిగిండు. అడగంగా ఆ దేవత ఏమన్నది, ఓ మామలారా నన్ను ఇప్పుడు వదిలిపెడితే మీకు ఒక చల్లని దీవెన పెడతానన్నదమ్మ దేవుడు. నన్ను వదిలిపెడితే మీకు ఒక చల్లని దీవెన పెడతామని చెప్పి ఆ దేవత శాప అన్నది. అప్పుడు ఆ బెస్తవాళ్ళు ఏం దీవెన పెడతామన్నప్పుడు అమ్మవారు ఆ దేవత దేవి దుర్గమ్మ శాప అవతారకు దేవన్నది, ఓ మామలారా రాను రాను భూలోకం పుట్టింది, భూలోకం మెరుగున్నది, నరలోకం పుట్టింది, నరలోకం ఉన్నది. అప్పుడు దేశాన వాడవాడల పల్లె పల్లెల ఇంటింట అప్పుడు నా కొలుపులు కొలిసినది మామలారా, నా కొలుపులు కొలిసే పూజారి కాళ్ళు మీరు దుబ్బుల మేనమామలై మీరు ప్రఖ్యాతి కాస్తారన్నదమ్మా.
పెద్ద వాళ్ళు నాకు ఒక్కొక్క కొలుపు పోసే దుబ్బుల మేనమామల పూజారు కల మీరు పేరు ప్రఖ్యాతి కథలు చెప్పి అలనాడు దేవత దుర్గమ్మ సాపేవతం దీవెన పెట్టింది. ఏనాడు దీవెన పెట్టంగా ఏడుగుల వాడు పెద్దవాడు మళ్ళీ ఏమన్నాడు, ఓ మేనగూడలా భూలోకం పుట్టేది ఎప్పుడు, నరలోకం పుట్టేది ఎప్పుడు, ఇంత కొలుపు జరిగేది ఎప్పుడు, కానీ మాదొక కట్టుబడి, నువ్వు ఒక కట్టుబడి ఉంటే, నా మాటకు నువ్వు కట్టుబడి ఉంటే నిన్ను వదిలిపెడతావా మళ్ళీ ఏదన్నప్పుడు నీ ప్రాణం తీస్తానన్నప్పుడు ఆ దేవత సాప ఏమన్నది, ఓ అమ్మమ్మలారు ఏమి కట్టున్నది ఏమి చెరుతున్నప్పుడు అప్పుడు మేనమ్మలు ఏమంటున్నారే, ఆ పిస్తవాళ్ళు ఏమన్నారు, ఏమైనా కూడా మేము ఉండమంటేనేమో ఉండాలి, పొమ్మంటారేమో పోవాలి, ఆడమంటేనేమో ఆడాలి, పాడమంటేమో ఆడాలి, అవి గీసిన గీత ఆడవద్దు బిడ్డ, మాకు అరిచేతి లోపల ఏనాడు నువ్వు కట్టుబడి ఉంటేనే, అరిచేతిలో నేను కట్టుబడి ఉంటే నేను వదిలిపెడతాను, లేదంటావా అవి కొట్టి తీసి ప్రాణమెత్తా అన్నప్పుడు అవి దేవత దుర్గమ్మకు గుండె గుమ్మెలు గారెలు చల్లువన్నాయి, చేసేది ఏమీ లేక ఓ మామలారా మీరు ఉండమంటూ ఉంటాం, బొమ్మంటే ఓత ఆడమంట వాట పాడమంట వాట మీకు అరిచేతిలో ఎప్పుడు కట్టుబడి ఉంటారని చెప్పి అవో దేవుడు సాపే అవతారం కొద్దుండి అవో దేవత సాప దుర్గమ్మ ఒక పెస్తాల చేతిలోనమ్మా చేసినాదమ్మ మాట ఇచ్చేనా తల్లి బస చేసేనా ఓ మామలారా మీరు చెప్పిన మాట నేను జవదాటను, మీరు ఉంటూ అంటుంటా పొమ్మంట పోతే ఆడమంట వాట పాడమంట వాటి గీసిన గీతాడు నరసింహులు మీకు ఎప్పుడు కట్టుబడి ఉంటారు అన్నప్పుడు అదే మాట ప్రకారంగా బిడ్డ బెస్తవాళ్ళు ఎరడు వదిలిపెట్టిను. మరి వదిలిపెట్టిన ఆ దేవత శాప అగో శివపడతది ఎర్రబోతున్నది, అగో 4వ యామట బిడ్డ అమ్మవారు దేవిరమ్మ 4 గడియలు పోతున్నది, 5వ యామట 5 గడియలు పోతున్నది, 5వ యామట గడియల బిడ్డ ఆ నీల బంధుకు శివపార్వతులు గంగ పూజలు చేస్తున్నారు, గౌరవం నవ్వుతున్నారు. అమ్మవారు దేవత దుర్గమ్మ శాప అవతారం కొద్ది వెళ్ళిపోయింది. మరి ఆయన అప్పుడు దేవత శాప ఏమనుకున్నది, అరే నా తండ్రి నీసుకో చూడ కాదు, మరి నేను శాప అవతారం కొద్ది నా తండ్రి నన్ను ఎట్లా గుర్తుపడతాడు, మరి నా తల్లి పది నన్ను ఎట్లా గుర్తుపడుతుంది అని చెప్పి ఆ దేవత శాప అయినా పుట్టు అంటే నాయన శాప అవతారం బంధు పెట్టి అగో మరి ఏమి అవతారం ఎత్తుతున్నదమ్మా, అగో పడితే పిరికడ లేదు, కొలత జాడ లేదు, అగో మట్టి బొమ్మ అంటే బంగారి బొమ్మ, అగో మట్టి బొమ్మమ్మ బంగారి బొమ్మమ్మ మాయ బొమ్మ అవతారం నీళ్ళల్లా బంగారి బొమ్మ ఇప్పటికైనా వాళ్ళారా అక్కడారా పారెడు నీళ్ళకు రూపాయి నీళ్ళలుంటాయి, సూర్యకిరణాలు మీద పడ్డప్పుడు మెరుతుందా ఎట్లా పెడుతుంది, పట్టుకోకుండా పెడుతుంది నీళ్ళలో మెరిచినట్టు ఇట్లా రూపాయి బిల్ అయితే మెరుతాయి కదా ఎండకు. ఆనాడు నాయన బంగారి బొమ్మ ఏనాడు నీళ్ళ తలతల మెరుతున్నది, ఆ మెరిసేడి మెరుపులు పార్వతి కంట చూసింది. అరే అమ్మవారు ఆ దేవుడు గంగ లోపల కొంతమంది పైసలు ఏరుకుంటారు, ఎట్లా అట్లా అనుకుంటారు అంటే కనబడతాయి కాబట్టి ఏరుతారు, ఇసుకంతలో ఇప్పుడు టెక్నాలజీ మరి ఈనాడే అమ్మవారు ఆ పార్వతమ్మ కలగల మెరుతుంటే ఆ పార్వతమ్మ కంట చూసింది. అరే ఏదో మెరిసని చెప్పి ఆ పార్వతి కడుగుడగా మరి చూస్తేనేమో పడితే బ్రిక్ లేదు, కొత్త జాన్ లేదు, మనిషి బొమ్మ మనిషి రూపుకోలే, మట్టి బొమ్మ బంగారి బొమ్మ ఏనాడు ఉన్నది. అరే ఎంత మంచిగా ఉన్నది, ఎంత మంచిగా ఉన్నది, ఎంత లాలిగా ఉన్నది చెప్పి ఆ పార్వతమ్మ చూడు బిడ్డ ఆ నీళ్ళలున్న మట్టి బొమ్మ బంగారి బొమ్మను హారే ఎంత ముద్దు చెప్పి ఆ మట్టి బొమ్మను ఆ పార్వతమ్మ అవు ఎడమ చేత వాడతా ఉన్నది. దేవుడు దుర్గమ్మకు ఎడమ చేత ఎందుకు ముక్కుతారంటే గిన్నెకే ముట్టవాళ్ళు ఎందుకు ఎడమ చేత అన్నవే ఎందుకంటే అందుకే అమ్మవారు ఆ పార్వతమ్మ మట్టి బొమ్మను ఎడమ చేత పట్టింది. ఎడమ చేత పట్టుకోని బిడ్డ అది మురిసి ముద్దాడుతున్నదమ్మా, సంబరపడుతున్నదా దేవి, సంతోషపడుతున్నదా, ఆనందపడుతున్నదో ఎప్పటికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పిల్లల మీద ప్రేమలు ఉంటాయి, బలమైన భావనలు ఉంటాయి, ఇంటి నిండా పోస్టర్లు ఉంటాయి, వెనకడ కలవని మట్టి బొమ్మలు ఉంటాయి, తర్వాత కట్టె బొమ్మలు ఇనుప బొమ్మలు ఇనుప బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు వచ్చినాయి, ప్లాస్టిక్ బొమ్మలు పేపర్ బొమ్మలు వచ్చినాయి, పేపర్ బొమ్మలు ఏమొచ్చినాయి ఫోన్ల బొమ్మలు వచ్చినా వెనకడ మొత్తం పోస్టర్లు చిన్న పిల్లల ఫోటోలు ఉండేది, ఫస్ట్ మట్టి బొమ్మలు ఆడుకునేది.
మరి ఆనాడు ఆ మట్టి బొమ్మను చూసిన పార్వతమ్మ అరే ఇంత ముద్దుకున్నది ఇంత లాలుకున్నది చెప్పి బ్రహ్మలు కలుగుతున్న పార్వతమ్మ మురిసి ముద్ద ఆడుతున్నదమ్మా సంబరపడి సంతోషపడుతున్నది. అరగంట సేపు ఆడుకొని ఆ చూసి సంబరపడంగా అరే ఇంత మంచిగా ఈ మట్టి బొమ్మను మన నీళ్ళలో ఎందుకు వేయాలి మరి ఎండికి వేసాం పట్టుకుపోయి నేను ఆడుకుంటా అప్పుడు నేను సంతోషపడతా సంబరపడ చెప్పి ఆ మట్టి బొమ్మనమ్మ అవు ఏమి చేస్తా ఉన్నదమ్మా ఇప్పటికైనా అప్పటికైనా అవలారా అక్కలారా సుగుణవా కూరగాయలు ఉనవైనప్పుడు చేతుల కవర్ సంచి లేనప్పుడు ఏం చెప్తారు? కూరగాయలు ఉనవైనప్పుడు కూరగాయలు పండు పొలం ఏదైనా ఉనవైనప్పుడు కొంగు బట్టి ఏం చెప్తారు? దాన్ని ఏమంటారు? అవ్వ ఇప్పుడు చెప్పినావా నీ నోట అవ్వ నిజమే నిజమే తల్లి కృష్ణవేనవ్వా ఇలానాడు పుట్టలేదు కొంగు లోపల ఒడి లోపల కట్టుకోమన్నది ఆనాడు పరదు ఏం చేసింది అరే ఇంత మంచిగా ఈ మట్టి బొమ్మను ఎండికేసి మనకు వాడుకుంటా మరి ఈ నీళ్ళలో అయితే కరిగిపోతుంది మరి ఒడ్డు మీద మైలైపోతుంది చెప్పి ఆ పార్వతమ్మ చీర కొంగు తీసి ఒడి లోపల బిడ్డ పరదెక్కలేని ఆ మట్టి బొమ్మను కొత్త జన అమ్మాయి బొమ్మను ఒడి లోపల పార్వతి మట్టి బొమ్మ అనే పెట్టి నానమ్మ తల్లి పెట్టుకుంటాను. పార్వతమ్మనైన ఒడి లోపల ఆ మట్టి బొమ్మను పెట్టుకోవంగా ఆకాశం అగులుతున్నది భూలోకం కొటిల్లుతున్నది బిడ్డ. అప్పుడు ఆ పార్వతమ్మకు ఏనాడు వచ్చింది కాబట్టి ఆ పార్వతమ్మకమ్మ నీల సందు నెలలు తప్పినట్టు పళ్ళతోటమ్మ పొలము కలిగినట్టమ్మ కాయలతోటమ్మ కప్పు కలిగినట్టమ్మ పట్టంతాయమ్మ పసుపైతా ఉన్నదా పాలంతా రూపు ఈనాటి వాళ్ళకు నెలలైతే ఆనాడు గడియలమ్మ అమ్మవారు పళ్ళతోటి పొలము కలిగినట్టు కాలుతోటి కాలుపు కలిగినట్టు బట్టలంతా పసుపు అవుతుంది బాలంతా రూపు అవుతుంది. అగో అమ్మవారు పార్వతముడు నా మట్టి బొమ్మ పరద పిరికలి అడిబాల కుమ్మరెడ్డి కాడ కొండపల్లి ఇంత మట్టి బొమ్మ ఏనాడు పెరుగుతున్నది. అగో పెరిగే గడియలా 5 గడియల్లో చూడు బిడ్డ అమ్మవారు పార్వతమ్మకు బాలంత రూపుగా వచ్చింది. మరి ఆ మట్టి బొమ్మ ఏమనుకున్నది నా తల్లి పార్వతమ్ముడిలోపు నేను చేరిన మరి చేరిన గడియల్లా నేను పుట్టే సమయం అవుతున్నది నేను పుట్టే గడియ లోపల ఈ దేశానికి ప్రపంచానికి ఈ లోకానికి దేవదేవతలకు దేవనికలకు వాచరమంత్రులకు వాచ కోటకు దేవతలకు నా మహిమ తెలవాలా అని ఆ మట్టి బొమ్మ మహిమ చూస్తున్నదమ్మా. ఆ నా మహిమ చూస్తా చెప్పి ఆ అమ్మగారు కలిగదేవి అది పరాశేతి కలిగదేవి కనకదుర్గమ్మ పుట్ట ముందు నేసింది పుట్టెడు మంత్రాలు పెరుగుదు నేసిన పేరువేన మంత్రం పెద్దెర మంత్రం మరి నేను పుట్టే గడియ లోపల లోకానికి దేశాలు కోటకు దేవతలకు నా మహిమ తెలవాలి అని చెప్పి ఆ దేవుడు మాయ మంత్రాలు చదువుతున్నదమ్మా. ఓంకార రూపిణి ఓం శక్తి ఆది పరాశేతి మాయ మంత్రం చదవల్ల పుట్టు అంటే భూలోక పట్నంలా 6 మతాలు ఒక్కటైతున్నాయి. 6 మతాలు ఒక్కటై పట్ట పగటిలి బిడ్డ నిప్పుల వర్షాలు అమ్మ గురిపిద్దా ఉన్నదా లోకమంతా నిప్పుల వర్షాలు అమ్మ 6 మతాలు అమ్మ ఒక్కటైనా పట్ట పగటిలు నిప్పుల వర్షాలు కురిసినా నిప్పుల వర్షానికి చెట్లు గాలంగా గుట్టలు గాలంగా గుట్టలు గాలంగా కోటొక్క జీవ రాసులాయమ్మ ప్రాణాలయమ్మ మడి మసైపోవట్టి అరే రే పట్ట పగడి నిప్పుల వర్షాలు గుర్తుండే చెట్లు గాలుతున్నది గుట్టలు గాలుతున్నది కాకి శోకం ఉన్నది పిట్ట శోకం ఉన్నది నాగలోకం నాశనం అవుతున్నది నరలోకం నాశనం అవుతున్నది ఆ భూలోక పట్టమున కోటొక్క జీవరాశులు అగో ప్రాణాలు పోతా ఉన్నాయమ్మా. మాడి మసైపోతుంటే అప్పుడు రాత రాసిన బ్రహ్మదేవుడు అగో విష్ణుదేవుడు ఈనాడు గంట చూసింటూ అరే ఎన్నలేని విధంగా మరి పట్టపాడి నిప్పుల వర్షాలు కుడుతున్నాయి చెట్లు గాలబట్టే గుట్టలు గాలబట్టే కోటొక్క జీవరాశుల ప్రాణాలు పోబట్టే ఇది ఏడు చిత్రము ఇది ఏడు మహిమని చెప్పి ఆ రాత రాసిన బ్రహ్మదేవుడు అగో విష్ణుదేవుడు గంట చూసింటూ అరే దీనికల్లా ఏమి మహిమని చెప్పి అని చూడంగా అరే చేతులు వాణిజ్యం వేసి అట్టడలో కాదు జరిగి బిడ్డ సంతాన బలం కోసం శివపాండులు గంగ పూజలని గౌరవములు అని చెప్పి గంగ లోపల పూజలు కడుతున్నారు. మరి పూజలు కట్టే పడి లోపల బిడ్డ శంకుని శివుడల పార్వతమ్మ ఒళ్ళుమైన ఆ మట్టి బొమ్మ అగో పార్వతమ్మ ఒడిలోనే ఉన్నది. ఆ ఒడిలో ఉన్న మట్టి బొమ్మకు ప్రాణం పోయాలి. పార్వతమ్మ ఉన్న ఒడిలో మట్టి బొమ్మకు ప్రాణం పోయాలన్నదమ్మా.
ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణుడు మన కన్న తల్లి ఆది పరాశక్తి అవతారం చేతున్న ఈ మట్టి మొమ్మకు మరి ప్రాణం పోయాలి జీవం పోయాలి అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణుదేవుడు లోకాల శంకరుడు దగ్గరికి పర్వతమ్మ పేరు చేరవచ్చిన శంకరుడు ఏమంటున్నాడే ఉన్న తల్లి కాయల గాలి కొత్త పెట్టు అది ఆడినట్టు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణుదేవుడు నాయన లోకాల శంకరుడు దగ్గర వచ్చిండు అటువంటి పర్వతమ్మ చేరి ఓ లోకాల శంకర సృష్టి అంతమైపోతున్నదయ్యా ఈ సృష్టి అంతమైపోతున్నది మరి పార్వతమున్న ఈ ఒడిలోన మట్టి బొమ్మగా మనం ప్రాణం పోయాలి అగో జీవం పోయి చెప్పి ఆ ముగ్గురు త్రిమూర్తులు అన్న పేరు అట్టిగా రాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే శంకరుడు ఈ ముగ్గురు కలగలిపి అరే ఆనాడు కన్న తల్లి ఏమి చెప్పింది ఓ కొడుకులారా మీకేమి బాధ కలిగినా మీకేమి ఆపద కలిగిన కష్టం వచ్చినప్పుడు బ్రహ్మ పిలిచిన రాను విష్ణు రాను శివుడు పిలిచిన రాను మీరు ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఏనాడు నన్ను యాద చేస్తారో అప్పుడు నేను అత్తర కొడక అని చెప్పి ఆది పరాశక్తి ఏనాడు అభయం ఇచ్చింది అదే మాట ప్రకారంగా ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణుదేవుడు లోకాల శంకరుడు ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఆ కన్న తల్లిని వేడుకోంగా కన్న తల్లి రూపం చేత పార్వతమున్న ఒడిలోన మట్టి బొమ్మకు మరి ఆడి బాల రూపం ఎత్తాలి ఆడి జీవి ఎత్తాలని ఆనాడు ఆ బ్రహ్మ విష్ణు శంకరుడు కన్న తల్లిని వేడుకుంటున్నారమ్మా ఓ తల్లి రావమ్మ రావమ్మ మమ్మగన్న తల్లి పద్దెనిమిది శక్తి పీటలకు అధిపతి అమ్మ అధిపతి అమ్మ అది బిడ్డలమ్మ దేవుడు వచ్చే గడిలా ఉగాలి గంటలు ఊగుతున్నాయా ఉగాలి గంటాలమ్మ ఊగుతున్నాయి ఊగలు గంటలు ఊగంగా ఆ కొత్త ఆడి చెట్లు ఉల్లోలు బిడ్డ ఏనాడు పలజల విరపోసుకొని గుమ్మడికాయ గుడ్లు దింపుకుంటా అమ్మవారి దేవత అగో గదులం ఓదైతే బరికట్టి ఓసైతే బనవదైతే అమ్మవారి దేవత దుర్గమ్మ అగో ఆది పరాశక్తి అవతర చేత ఆ మట్టి బొమ్మకు ప్రాణం పొత్తరా అని ఆ పార్వతం నౌడిలో మట్టి బొమ్మకు ప్రాణమై ఊడుతుంది అమ్మా అగో జీమై ఊడుతుంది బిడ్డ ఆ ప్రాణ పట్ట మట్టి బొమ్మ పార్వతం నౌడిలో మట్టి బొమ్మ అగో మటాన మాయమైతున్నది బిడ్డ మరి మాయమైన బొమ్మ ఎక్కడ పుడుతుంది మరి ఎక్కడ పుడుతుంది అంటే బేట కాకితుడిని కారడివి శివుని చిట్టడిది కాకిత కారణ కనకవనం ఉన్నది ఆ కాకితుడిని కారడిలోన శివుని చిట్టడు కాకిత కారణ కనకవనంలోన అగ పున్నపుణం నాడు నిండు పుణ్యం నాడు పుట్టు బుధవారం నాడు బిడ్డ కనకవనముల బిడ్డ అర్ధ పిరికలేని ఆడుకొని హడిబాలం తల పెట్టుకుని విరమోసుకొని తెల్ల చీరలు కట్టుకొని అమ్మవారి దేవత కనక పిల్లలు తీస్తా ఉన్నదమ్మో కనక పిల్లలు తీర్చుకుంటాం ఇప్పుడు సెడి పొద్దులే అమ్మ సెడి మెరుపోలే హరవాయారమ్మ వస్త్ర రేఖలోయమ్మ వాయారమ్మ చంద్ర రేఖలోయమ్మ పెగడు లేదమ్మా కొత్త చారుడు లేదమ్మా పల్లా జడలు వీరా వసుకోనమ్మా పుట్టిందోయమ్మ తల్లి బుధవారంబు పెరిగిందోయమ్మ తల్లి బేస్తవారంబు దేవుడు పుట్టేటి గడియాలో ఓయమ్మ దేవత పుట్టేటి అగోరాది గడియల్లో పుట్టింది బుధవారం అన్నది పెరిగింది బేస్తవారం అన్నది బిడ్డ కనకవన పుట్టింది అమ్మవారు దేవత భగవంతుడు పుట్టి గడియ లోపల బిడ్డ అగో నిప్పుల వర్షాలు బంద్ అవుతున్నాయి అమ్మో నిప్పుల వర్షాలు బంద్ అయ్యి అగో కోటొక్క జీవరాశుల ప్రాణాలు ఎప్పటి తిరిగి ప్రాణం పడుతున్నది గుట్టలు పచ్చబడబట్టే చెట్లు పచ్చబడబట్టిన కోటొక్క జీవరాశుల ప్రాణాలకు ఈనాడు తిరిగి ప్రాణం పడుతున్నదమ్మా అగో దుర్గమ్మ పుట్టిన గడియ లోపల పూల వర్షాలు గురువంగా సృష్టి పచ్చ ఉండంగా అగో దుర్గమ్మ పుట్టిన గడియల్లో అగో మరి ఏం ఉడుతున్నది అగో దుబ్బులైనమ్మా డుబ్బు పుట్టినాదమ్మా దుర్గమ్మ పుట్టినా దుర్గమ్మ పుట్టిన బిడ్డ దుబ్బులైన దుబ్బు పుట్టింది ఆ కడక
కనకదేవి కనకదుర్గమ్మ పడత పిరికి లేదు కొత్త జాల లేదు బహుశన ఆడిది బద్మాసి ఆడిది కడుపుల పిండాలు కొలవచ్చే కనకదుర్గమ్మ 7 నెలల పిండాన్ని ఏకమిగ తల్లి ఇంద్రమయ చేసిన దేవత దుర్గమ్మ వేదలో అగో నమ్మినోళ్ళకి దేవుడైంది నమ్మినోళ్ళకి దేవుడైంది నమ్మనోళ్ళకు దయ్యమై పట్టింది బిడ్డ 7 నెలల పిండాలు ఏకమిగ తల్లి అమ్మలంబాడి దేవి దుర్గమ్మ పుట్టింది బుధవారం అనేది పెరిగింది బేస్తవారం పుట్టినాడు పుడు లేదు పెరిగినాడు పేరు లేదు ఏ దేవునికైనా ఏ దేవతకైనా పేరు వాళ్ళు పెట్టిరు తల్లి పోసమ్మకైనా మైసమ్మకైనా ఇల్లమ్మకైనా మల్లన్నకైనా అంజనకైనా ఎవరు పెట్టి పేరు మనమే మొక్కుకున్నాం అట్లాగా తల్లి నువ్వు పోసమ్మకు మల్లన్నకు అంజనకు ఎవరు పెట్టారు అంటే తల్లిదండ్రులు పెట్టారు ఏ దేవునికైనా పోసమ్మకైనా పోసమ్మకైనా మైసమ్మకైనా ఇల్లమ్మకైనా అంజనకైనా మల్లన్నకైనా వినాయకుడికైనా మణికడుకైనా అయ్యప్ప స్వామికైనా ఏ దేవులకైనా కానీ కళ్ళ తల్లిదండ్రుల పేరు పెట్టిండు కాదంటే దేవదేవులు పెట్టిండు కాదంటే బ్రాహ్మణులు పెట్టిండు కానీ దేవి దుర్గమ్మకు కన్న తండ్రి పేరు పెట్టలేదు కన్న తల్లి పెట్టలేదు దేవదేవులు పెట్టలేదు దేవునికలు పెట్టలేదు బ్రహ్మ విష్ణువులు ఏనాడు పెట్టలేదు అమ్మవారి దేవి దుర్గమ్మ తనకు తాను పేరు కాంచింది అరే ఏమి పేరు కాంచిందంటే అరే నేను కనకం వల్ల పుట్టినా అప్పుడు నేను కమ్మమ్మెట్ల కనక దుర్గమ్మన్నదమ్మా కలియుగ మందు నేను కనక దుర్గమ్మనన్నదే అగో పేరు విన్న తల్లి పెద్దేవరన్నది దేశాల పండ దేవుడు అన్నది విజయవాడ దుర్గమ్మ ఈ దుర్గమ్మ ఒక్కటే కానీ లాగారం వేరు అన్నట్టు విజయవాడ దుర్గమ్మ ఈ దుర్గమ్మ ఒక్కటే ఆగారం వేరు ఆగారం అంటే ఇప్పుడు మన పెద్దవారు అంటారు చూసినావా అట్లా పెద్దవరం కనక దుర్గమ్మ ఒక్కటే ఒక్కటే ఆగారం వేరు బెస్తలో కొలుతారా అయితే మీరు బెస్తలు లేదా బెస్తలు డుబ్బులు అంటారు కదా అట్లా పేరు పేరు వేరు డుబ్బు పుట్టింది కాబట్టి పేరు వేరు దుబ్బుల మేము చెప్పి పేరు వేరు మాకు మేనగోళ్ళు అవుతుంది అమ్మవారు అందుకే మేము తాయి పన్నగానే అమ్మవారు మెస్తారు మెస్తుంది ఎందుకంటే మా తాతలు బాగా సాయి పన్న మెస్తారు అందుకే మా తాతలు ఆ ధైర్యం కొద్ది బాగా దీనికట మరి ఎలనాడు ఆ దేవత దుర్గమ్మ ఏమనుకున్నది ఓ తండ్రి నేను కనక కమ్మమెట్ల కనకదుర్గ అని పేరు కాంచింది మరి దుర్గమ్మ కళ్ళు ఎందుకు పోతారని తెలుసునా ఓ అవలారా ఇప్పటికైనా ఎప్పటికైనా దుర్గమ్మకు కళ్ళు ఎందుకు పోతారంటే ఓ నిమ్మకాయ నిమ్మకాయ పెట్టుకుంటున్నా నిద్ర ఇట్లా వస్తే నిమ్మకాయ ఇట్లా పెట్టుకుంటారా అని అనుకుంటా ఈ దుర్గమ్మకు కళ్ళు ఎందుకు పోతారంటే అనొచ్చు మీరు దేవుని కళ్ళు ఎందుకు వేస్తారు ఓ అవలారా దుర్గమ్మకు కళ్ళు కాదు తల్లి ఆనాడి కాలం అందు లోపల ఈత ద్రవము తాగితే ఈత కళ్ళు తాగినట్టు మత్తులు కలిగినట్టు తాటి ద్రవము తాగితే తాటి కళ్ళు అది మత్తులు కలిగినట్టు ఆనాడు దేవత దుర్గమ్మ కనక పేరం తీర్చాంగా ఏ చెట్టు కనుక చిన్న కాటు పెడితే గమ్మ మనకు ద్రవం వస్తుంది ఆనాడు దేవదుర్గమ్మ కనక మనం అంటే కనుక మనం ఏనాడు తెలిసినప్పుడు ఆ కనక ద్రవము తాగుతున్నది ఆ కనక ద్రవము తాగేసరికి దేవి దుర్గమ్మకు మత్తులు కలుగుతున్నాయమ్మా అంటే సురపానకముడు దేవత దుర్గమ్మకు ఇదంతా మనం సృష్టించుకున్నది అమ్మవారికి అసలైన కళ్ళు అంటే ఈతకాలు తాటికాలు మేన్ అన్నాడు అందుకే అమ్మవారికి కళ్ళు అన్నాడు సురపానకం మనం అంటామమ్మ ఆనాడు కనక పాలు దాగంగా కనకద్రమ దాగంగా దుర్గమ్మ మత్తులు కలిగినాయి మాయలు కలిగినాయి మాయలు కలిగిన దుర్గమ్మ అమ్మవారు దేవుడు పొద్దుడు మైవాలమ్మ మరి అలనాడు దేవి దుర్గమ్మ పుట్టి 3 గడియలు అది ముక్కు పచ్చలాది మూగవాళ్ళు దుర్గమ్మ అడిగి లోపల ఆ కనక ద్రవం పాలు తాగుకుంటే పెరుగుతున్నది 3 గడియలంటే 3 రోజులు కాలేదు ముక్కు పచ్చలాదు ఆ దేవ దుర్గమ్మ అడిగి లోపల ఉండగా మరి దుర్గమ్మ సంగతి ఇక్కడ ఉన్నది దుర్గమ్మ సంగతి ఇక్కడ ఉండగా మరి అక్కడ శివ పార్వతులు గంగ పూజలు గరువు కొన్ని 10 పప్పులు పట్టుకుని ఆరు పట్టుకు మొక్కులు ముట్ట చెప్పుకొని అవి ఎండి కలసం వెళ్ళిపోతున్నారమ్మా 12 గుర్రాలతో వెక్కి ఎండి కలసం వెళ్ళిపోతున్న సమయం అందులోన ఆది చేతి అమ్మవారు దుర్గమ్మ కంట చూసింది అందుకే అంటారు కదా అవలరా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి ఒలిది మైలు కావాలి పిల్లలు పుట్టవును పిల్లలు అని చెప్పి పార్వతి మొక్కులు మొక్కింది నోరాల్లో ఉంది పూజలు చేసింది మరి ఆనాడు శివ పార్వతులు మరి దేవి దుర్గమ్మ పుట్టిన గడియల్లా వాళ్ళు వరిసిపోయి వెళ్ళిపోతున్నారు ఏం చేద్దాం మరి తీసుకుపోవచ్చు కదా ఏం చేద్దాం
ఈ ఊరు ఉంటది ఆ? ఆమె వాళ్ళు వెళ్ళిపోతారు ఈమె భూలోకంలో ఉంటది ఉంటుందా అరే అమ్మవారు ఆది శ్రీదుర్గా ఏమన్నది అగో పిల్లలు లేనప్పుడు పిల్లలు పిల్లలు అన్నది పార్వతి బాలు అన్నది మరి నేను పుట్టేంత గడిలో దానికి తెలియలేదా లోకమంతా తెలిసింది మరి దీని సంగతి చూద్దాం చెప్పి ఆ దేవత దుర్గమ్మ పరద బిరకలేని కొంత ఆడివాన అగో శంకుడు పార్వతమ్మ పొయ్య రథ అని అగో ఆపడతానని చెప్పి దేవుడు అమ్మవారి దేవుడుగమ్మ ఏడుకకు ఏడుగు లేచింది ముందుకు మూడలు లేచింది ఎగురుదుని కింద